నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వీకెండ్లోకి అడుగు పెట్టేసాం కాబట్టి ఏంటి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ అప్డేట్స్ ఏంటి అసలు? సార్, మనకి ఆల్రెడీ కంపెనీ నెంబర్స్ పోస్ట్ చేయడం మొదలు పెట్టాయి. మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. అండ్ అలానే ఎఫ్ఐఎంసీ అప్డేట్ అంటే మనకి ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్కి రిలేటెడ్ మీటింగ్ కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా జరగబోతుంది. సో బేసిక్గా ఫస్ట్ ఫెడ్ రిలేటెడ్ చూద్దాము. ఫెడ్ రిలేటెడ్ వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు అన్చేంజ్డ్గా ఉంచారు. వడ్డీ రేట్లు పెంచలేదు, వడ్డీ రేట్లు తగ్గించలేదు. అండ్ అలా అని చెప్పేసి సెప్టెంబర్లో మేము ఖచ్చితంగా రేట్ కట్ చేస్తాము అని కూడా చెప్పలేదు. సో బేసిక్గా వస్తున్న డేటాను మేము గమనిస్తూ డెఫినెట్గా నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాము. ఇప్పటి వరకు వస్తున్న డేటాలను కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి. సో బేసిక్గా ఇది ఒక రకంగా పాజిటివ్ న్యూస్ లాగా ట్రిగ్గర్ అయ్యి మనకి ఫెడ్ మీటింగ్ జరిగిన రోజు రాత్రి ఆడ నాస్డాక్ ఇవన్నీ ఆల్మోస్ట్ 3% హైయర్ సైడ్ మూవ్ అయ్యాయి, మంచి క్లోజింగ్ని ఇచ్చాయి. సో ఒక రకంగా ఒక పాజిటివ్ న్యూస్, ఎటువంటి నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, దట్స్ ఫైన్. మనం తొందరగా తగ్గిస్తామని చెప్పడం ఒక పాజిటివ్ న్యూస్గా మారింది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వైపు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ సెప్టెంబర్ వరకు కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్, మానిటరీ పాలసీ మీటింగ్ జరగబోతోంది. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్లో కూడా మనం ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఎకానమీకి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ చేయబోతున్నారు అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో బేసిక్గా రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇంకా ఇన్ఫ్లేషన్ రేట్స్ తోటి నేనైతే కంఫర్టబుల్గా లేను, రేట్ కట్స్ ఇప్పుడు అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగా ఒక మీటింగ్లో అయితే కూడా చెప్పారు. సో బేసిక్గా ఏమన్నా కొంచెం హాకీ స్టోన్స్ తోటి ఏమైనా మాట్లాడతారా, కొంచెం ఏదన్నా టఫ్గా ఉంటాయి ఆ సిచ్యువేషన్స్ అనే దాని గురించి మనం ఆయన కామెంటరీ అయిన తర్వాత చూడాలి. ఫెడ్ రిలేటెడ్ కొంచెం వాళ్ళు స్మూత్గా ఉండడానికి గల కారణం ఎలక్షన్స్ ఉన్నాయి. సో స్మూత్గానే మాట్లాడతారు. ఇక్కడ మన దగ్గర ఏ రీజన్స్ లేవు, ఎలక్షన్లు అయిపోయినాయి, బడ్జెట్లు అయిపోయినాయి. సో మేబీ ఈసారి మాట్లాడేటప్పుడు జెన్యున్గానే డేటా చెప్తారని అనుకుంటున్నాము. అండ్ దాంతోపాటుగా బ్యాంకింగ్ రిలేటెడ్గా ఏమైనా నెగిటివ్గా మాట్లాడతారేమో ఒకటి కూడా కనిపిస్తుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియోస్ పెంచుకోవాలి, డిపాజిట్ సరిగ్గా లేవు, అండ్ రీసెంట్గా వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎఫ్డీస్కి రాకుండా కంప్లీట్గా ఈక్విటీ మార్కెట్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా డిపాజిట్స్ అనేది తగ్గిపోతే లోన్ బుక్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బ్యాంక్స్ రిస్క్లోకి వెళ్తాయి. ఇట్లాంటి రకరకాల కన్సర్న్స్ కూడా వినపడుతున్నాయి. సో బేసిక్గా వీటికి సంబంధించి ఏమైనా కొత్త రూల్స్ తోటి బయటకు వస్తారా ఆర్బీఐలో నుంచి? సో మనకు ఆర్బీఐ మీటింగ్, ఎంపీసీ మీటింగ్ జరిగే టైంలో అయితే మార్కెట్ వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే కాకుండా మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అది అప్ సైడ్ అవుతుందో డౌన్ సైడ్ అవుతుందో మనకైతే తెలియదు, ఎంపీసీ మీటింగ్ బట్టి చూడాలి. కానీ రీసెంట్గా ఉన్న డేటా ప్రకారం అయితే కొంతవరకు ఆయన సీరియస్గానే కనిపిస్తున్నారు మార్కెట్ సైడ్లో అయితే. సో అంత పాజిటివ్గానే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంపెనీస్ నెంబర్స్ అయితే పోస్ట్ చేస్తున్నాయి. అండ్ దట్ వాజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని అన్ని కంపెనీస్ రీచ్ అవ్వడం అయితే సాధ్యం కాదు. ప్రీవియస్గా ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని అవుట్ పర్ఫామ్ చేయడం వల్ల విపరీతమైన ర్యాలీలు కూడా చూసాం. దాంతోపాటు ఎలక్షన్, XYZ ఇవన్నీ కూడా బాగా ఫేవర్ చేశాయి మార్కెట్ని ర్యాలీ చేయడానికి. సో రిజల్ట్స్ అనేవి ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, యూఎస్లో కూడా వస్తున్నాయి. సో రీసెంట్గా నాస్డాక్ దాదాపుగా 10% కరెక్షన్ జరిగింది. అక్కడ వస్తున్న నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయట్లేదు. అది ఇంతకుముందు నేను రకరకాల వీడియోస్లో కూడా చెప్పాం. ఏమని జీడిపి నెంబర్ ప్రీవియస్గా ఎఫెక్ట్ అయింది. సో దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్, కొంతవరకు నెంబర్స్ని ఇంపాక్ట్ చేస్తారు. జీడిపి తగ్గిందంటే ప్రొడక్షన్ తగ్గినట్టే కదా, సింపుల్ లాజిక్. సో నెంబర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నెంబర్స్ ఎఫెక్ట్ అయ్యే వచ్చేటువంటి నెంబర్స్కి హ్యూజ్ వాలటాలిటీ, బాగా పడిపోవటం, బాగా పెరగటం. యూఎస్ మార్కెట్స్ అయితే ఎక్స్ట్రీమ్ వాలటైల్గా తయారైపోయాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసరికి నెంబర్స్ కూడా అంత రేంజ్లో ఉండవు. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. ఐటీ సెక్టర్ నెంబర్స్ ఎలా ఉన్నా సరే ఐటీ సెక్టర్ అయితే ర్యాలీ అవ్వచ్చు. ఎందుకంటే అసలు ఐటీ సెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కొద్దిగా పాజిటివ్గా ర్యాలీ అయిపోతుంది అనుకున్నాం. జూన్లో నుంచి ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఇది జూలై ఎండింగ్ కదా, జూలై ఎండింగ్ టైంకి, ఆగస్ట్ 1 మాట్లాడుతుంది, జూలై ఎండింగ్ టైంకి 30% ఐటీ సెక్టర్ ర్యాలీ అయింది 2 నెలల్లో. 30% ర్యాలీ, హ్యూజ్. సో బేసిక్గా యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అన్ని సూపర్ డూపర్ కాకపోయినా కొంత ఇన్లైన్ విత్ ఎస్టిమేషన్ ఉన్న మంచి ర్యాలీ అయితే క్రియేట్ అయింది. బ్యాంకింగ్ స్పేసెస్ మిక్స్డ్గా వస్తున్నాయి. మెయిన్ కన్సర్న్ ఎన్పిఎస్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ విషయంలో కొంతవరకు కన్సర్న్స్, రకరకాల రీజన్స్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ మాన్సూన్స్ బాగాలేదు కాబట్టి అని. కానీ బట్ వాట్ ఎవర్, ఈ మనకి డిపాజిట్ రేషియోస్ పెంచడం ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంపాక్ట్ చేస్తాయన్న భయాలు కూడా ఉన్నాయి. గైడెన్స్లు కూడా ఏమంత అద్భుతంగా లేవు. సో గోయింగ్ ఫర్దర్ మేబీ బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొద్దిగా స్లో అవడానికి అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా కంపెనీస్ కూడా రిలీజ్ చేయడానికి అయితే ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అదర్ కంపెనీస్ ఆల్సో. అండ్ మనకు పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. మనకి ఫస్ట్ మంత్లో సహజంగా పెద్ద పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ తోటి వస్తాయి. మనకి నెక్స్ట్ మంత్లోనే మాక్సిమం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్కి సంబంధించిన స్టాక్స్ బయటకు వస్తాయి, అంటే వాటి యొక్క నెంబర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, నేను రీసెంట్గా చూసిన డేటా ప్రకారం
వచ్చిన వాటిల్లో నుంచి ఆల్మోస్ట్ వచ్చిన రిజల్ట్స్ని చూసిన తర్వాత ఆల్మోస్ట్ 70% కంపెనీస్ని డౌన్గ్రేడ్ చేస్తారు, 70-80% కంపెనీస్ని. అంటే వాటి యొక్క రిజల్ట్స్ అంత అద్భుతంగా ఉండట్లేదు. సో దట్స్ వాట్ వీ వర్ షౌటింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏదైతే ర్యాలీ జరుగుతోందో ఆ ర్యాలీకి కంపెనీస్కి సంబంధం లేకుండా ఉంది. స్టాక్ మార్కెట్ అనేదే సహజంగా హెడ్ ఉంటుంది చాలా. ఇప్పుడు దాని అసలు వాల్యూ రూపాయి అయితే అది 25 రూపాయల దగ్గర ఉంటుంది బై డిఫాల్ట్గా. అది ఇంకా దాటిపోతుంది, అది ప్రమాదానికి గురవడానికి అవకాశం ఉంది. కంపెనీ నెంబర్స్ జస్టిఫై చెయ్యవు. ఎందుకు వడ్డీ రేట్లు పెంచేశారు, వడ్డీ భారాలు పెరిగినప్పుడు జనాల దగ్గర డబ్బులు కూడా తగ్గిపోతూ ఉంటాయి, మార్కెట్లో సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది, కంపెనీలు వాళ్ళకున్న లోన్స్కి కూడా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు పే చేయాల్సి ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా భారంగా మారుతుంది ఓవరాల్గా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిజల్ట్స్ వచ్చే టైంకి రియల్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి మనం చాలా క్లియర్గా ఉన్నాం. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్కి సంబంధించి నేను ఇంకా టెన్షన్ తోటే ఉన్నా. ఈ ఆగస్ట్ నుంచి మనకు రిజల్ట్స్ వాళ్ళవి వస్తాయి, వచ్చినప్పుడు మాత్రం చాలా కాషియస్గా ఉండాలి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇప్పుడు అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మార్కెట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్ కింద థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.